सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇప్పుడు గత వారంలో శుక్రబుధులు యోగిస్తే ఇప్పుడు శుక్రుని యొక్క బలం తగ్గింది. రవి బుధులు యోగిస్తే రవి యొక్క బలం తగ్గింది. అంటే కేవలం ఈ వారంలో పంచమ స్థాన స్థిత గురువు, షష్ఠ స్థాన స్థిత బుధుడు, అలాగే ఈ రాశి వారులకి చంద్రుడు, ఈ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అష్టమ కుజుని యొక్క దోషము, సప్తమ రవి యొక్క స్థితి, భృగు షట్కము, జన్మరాహువు, ఏలినాటి శని, ఇలా పీడించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గత వారంలో ఆలోచించినట్టు ఈ వారంలో ఆలోచించకూడదు. గత వారంలో ఓకే మనకి ఇది అదృష్టవశాత్తు తగిలింది కాబట్టి ఈ వారంలో కూడా ఇది తగులుతుంది అనుకునేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి స్వశక్తిని నమ్ముకుని వెళ్ళండి. గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందన్న గ్యారంటీ లేదు. అలాగే గత వారంలో మీకు సహాయం చేసినటువంటి వారు ఈ వారంలో మీకు ప్రతికూలంగా మారి మీరు ఏ లూప్ హోల్ని పట్టుకుని జీవితంలో ముందుకు వెళుతున్నారో దాన్ని బహిర్గతం చేసేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరిని నమ్మకూడదు ఈ వారం. ఈ ఒక్క వారం నాడు జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా వారాలు, రాబోయేటువంటి వారాలు మంచి ఫలితాలు. ఈ ఒక్క వారం గనక మీరు ఏదైనా ఆలోచించకుండా లేదు ఎవరి మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకుని ఏదైనా ఒక వ్యవహారం చేస్తే మాత్రం దెబ్బతింటారు. చాలా జాగ్రత్తగా స్వశక్తిని, స్వమేధని అంటే సొంత తెలివితేటలని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. ఒకటి. రెండవది, కొంచెం ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒడిదుడుకులు ఉంటాయి. ప్రత్యేకించి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. కార్యహానిర్ మనస్తాప జ్ఞాతి వ్యాజ్యకలాపహం అన్నారు. ఇక్కడ అష్టమ కుజుడు, జన్మరాహువు, శనేశ్వరుడు, భృగు షట్కము అనేటువంటి స్థితి. అలాగే సామంత జన విద్వేష ధారాపీడాసుతామయం, ఈ గ్రహస్థితి ఎక్కువగా కుటుంబం మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యమో లేదా కుటుంబ సభ్యుల యొక్క విధి విధానాలు, ఆలోచన, వాడి యొక్క ప్రవర్తన ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువులు పెరిగిపోతూ ఉంటారు, వీరిని కంట కనిపెడుతూ ఉండాలి. కోపం పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది కత్తి మీద సాము వంటిది. ఈ వారంలో ఎంత జాగ్రత్తగా మనం ఈ వారాన్ని దాటగలిగితే అంత మంచిది కుంభరాశి వారు. ఇది వెళ్లే కొద్దీ మీకే అర్థం అవుతుంది ఈ వారంలో జరిగేటువంటి సంఘటనల ఆధారంగా. అరే ఇప్పటి వరకు వీడు మన నమ్మిన బంటులా ఉన్నాడు, మనకి నమ్మకస్తుడిగా ఉన్నాడు, వీడే ఇలాంటి పని చేస్తాడని మనం ఊహించలేం అనేటువంటి మాటలు కూడా వినపడతాయి. ఈ విషయాల నుండి జాగ్రత్తగా ఉండండి. ప్రతినిత్యము ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి.